నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. లాస్ట్ వీడియోలో కొన్ని డిస్కస్ చేశారు. సంపూర్ణత్వం అనే దాని మీద కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది లైఫ్. దాని నుంచే తెలుస్తుంది దేన్ని పట్టుకోవాలనే దాని మీద మనకు ఒక అవగాహన వస్తుంది. రియలీ అంటే అది ఇన్స్పైరింగ్గా కింద కూడా తీసుకొని మనం పైకి లెగొచ్చు. అటువంటి వర్డ్స్ అవి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో అడుగుతున్నాడు, ఏమనంటే, అయ్యా ఈ ఋషులు ముళ్ళు ఉన్నారే, వాళ్ళకి ఏం పని పాటు ఉందా? పొద్దాక కళ్ళు మూసుకొని ఏం చూస్తారు వాళ్ళు? ఋషుల ముళ్ళ ఎప్పుడు ధ్యానం నిమగ్నమై ఉంటారు. వాళ్ళు ధ్యాన నిమగ్నమై ఉండడం వల్ల అసలు ఏం జరుగుతుంది అంటే, కళ్ళు మూసుకొని ఏం చూస్తారు వాళ్ళు? కళ్ళు తెరిస్తే కదా ఈ అందాలు, సృష్టి అందాలు ఇవన్నీ కనిపిస్తాయి. కళ్ళు మూసుకొని చీకటి తప్ప ఇంకేం ఉండదు కదా, అసలు ఏం చూస్తారయ్యా అని అడిగాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, ఆశ్చర్యవత్ పశ్యాంతి ఆశ్చర్యత్ వదంతి ఆశ్రయవత్ నృతంతి. బయట ఎన్ని లోకాలు ఉన్నాయో లోపల ఇంకా ఆశ్చర్యకరమైన లోకాలు ఉన్నాయి. అవి చూడాలంటే చూపు అవసరం. కళ్ళు రెండు మూసుకుంటే సత్యాలు, లోకాలు తెలుసుకోవచ్చు. వాటి గురించి ఋషులు మునులు ఎంత ఆశ్చర్యకరంగా చూస్తారంటే చెప్తుంటారు, అవే వింటుంటారు. అసలు విషయం ఏంటంటే, మనం కూడా మెడిటేషన్ చేయమంటాం, అంతర్లీనంగా మీ యొక్క డబ్బు సంపద ఐశ్వర్యాన్ని చూసుకోమంటాం. నాకు అపాయింట్మెంట్కి ఒక అమ్మాయి వచ్చింది. ఒక 1.5 year బ్యాక్ నా దగ్గర క్లాస్కి వచ్చింది. నాకు తెలియదు. అపాయింట్మెంట్కి వచ్చి ఆమెనే చెప్పింది, 1.5 year నేను క్లాస్కి వచ్చానండి. అప్పుడు ఏం లేదు. అప్పుడు నేను ఒక మంచి జాబ్లో ఉన్నాను. మంచి జాబ్, కానీ ఈ క్లాస్ విన్న తర్వాత ఎందుకు అనిపించింది నాకు, ఇక జాబ్ అవసరం లేదు. చాలామంది కూడా ఈరోజు జాబ్లు వదిలేసి సొంత పనులు చేసుకుంటున్నారు. చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు మా క్లాస్కి వచ్చిన తర్వాత. మన సబ్జెక్టులు ఏంటంటే, నువ్వే రాజు, నువ్వెవడి చేకింద పని చేయద్దు కదా. ఆ అమ్మాయి ఏమంటే ఆ జాబ్ రిజైన్ చేసేసి కొత్తగా ఏదైనా చేయాలనుకుని ఒక 50,000తో ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది. మొన్న చెబుతుంది ఆమె, ఈ 1 yearలో 50,000తో స్టార్ట్ చేసిన వేసి వాళ్ళు 1 crore టర్న్ చేస్తున్నాను గురువుగారు. ఆశ్చర్యపోయాను నేను. ఇది ఒక కామన్ లేడీ, పెద్ద ఇది కూడా లేదా ఆమె, సింపుల్గా ఉంది చూడటానికి. అసలు ఏం చేసావమ్మా అని అన్నాను. ఆమె ఏదో స్టోర్ పెట్టుకుంది. ఆ స్టోర్ ద్వారా కరెక్ట్ నేను స్టోర్ పెట్టిన తర్వాత కరోనా వచ్చింది. అప్పుడు ఏమైంది, అంత మళ్ళీ స్టక్ అయిపోయింది. అయినా సరే ప్రతిరోజు మీ వీడియోలు చూడడం, దాంతోపాటు మీరు చెప్పిన బుక్స్ అన్నీ చదవడం, అది నాకు ఎంత ధైర్యాన్ని నింపిందంటే, ఇంతకు రెట్టింపు ఇంకా చేయగలను. అలా నన్ను నేను హిప్నటైజ్ చేసుకొని కరోనా తర్వాత కూడా అంతకంటే ఎక్కువ చేయగలిగాను. కరోనా టైంలో కూడా చేయగలిగాను. అసలు నాకు కరోనా ఫీలింగ్ అనేది లేదు. ఎక్కడ కూడా నాకు కరోనా వచ్చింది, నా బిజినెస్ అయిపోయింది అనే ఫీలింగ్ లేదు. ఈరోజు 1 కోటి రూపాయలు నేను టర్న్ ఓవర్ చేస్తున్నాను. సరే, వెరీ గుడ్, చాలా బాగుందమ్మా. దీని విషయంలో నువ్వు ఎలా దానికి రియాక్ట్ అవుతావు, అలాగే నీ యాటిట్యూడ్ ఎలా మార్చుకున్నావు అని అడిగాను. ఎంత చక్కగా చెప్పిందంటే నేనే ఆశ్చర్యపోయాను. అంటే మన మాటలే మనం మళ్ళీ తిరిగి వింటుంటే ఒక ఆశ్చర్యానికి గురవుతాం మనం. నా సబ్జెక్ట్లో నా భర్త లేడండి, ఓపెన్గా చెప్పేసి. ఇంతకుముందు బోలెడు పూజలు చేస్తుంది, అన్నీ ఆపేస్తాను. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. మీరు చెప్పినట్టుగా మిర్రర్ వర్క్ చేస్తున్నాను. ఓకే, పిల్లలు బాధ్యత మాత్రం వహిస్తున్నాను. వాళ్ళకి ఏమేం కావాలో అన్నీ చూసుకుంటున్నాను. భర్త పట్ల కూడా ఏమేం చేయను బాధ్యత వహిస్తున్నాను. కానీ ఇప్పటి వరకు నా భర్త అన్నీ చేస్తాడని అనుకున్నాను. ఆయనకి ఈ సబ్జెక్ట్ తెలియదు. ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తున్నాడు, అంతకంటే ముందుకు పోలేడు ఆయన. కాబట్టి ఇంత గొప్ప సబ్జెక్ట్ విన్న తర్వాత నేనెందుకు ఆగిపోవాలి, నా వంతు ప్రయత్నం నేను చేయాలి కదా అని చెప్పేసి ఆ రోజు నుంచి నేను అఫర్మేషన్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నావు? కామన్గా మనం అఫర్మేషన్స్ రాసుకోమంటాం, అలాగే మనం అఫర్మేషన్స్ వినమంటాం, లేకపోతే వీడియోలు చూడమంటాం. ఇందాక అర్జునుడు కృష్ణుడితో ఏదైతే అడిగిందో ఆమె చెప్పింది నాకు. బాబా ఆశ్చర్యపోయాను నేనే. అంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, స్టూడెంట్స్ నుంచి కూడా మనం ఎన్నో నేర్చుకోవాల్సినవి ఉంటాయి. మీరు కూడా చెప్పారు, ఆ కామెంట్స్లలో ఒక్కొక్కటి పెడుతుంటే అవి మాకు మళ్ళీ కొత్తగా అనిపిస్తున్నాయి. అదే సార్, అంటే మనం అప్డేట్ అయింది తక్కువేమో అనిపిస్తుంది. వాళ్ళ కింద కామెంట్స్ చూస్తే నేను అనేది అది ఎన్నోసార్లు అనుకోండి. నేను కూడా చెప్పాను, పలానా స్టూడెంట్ ఇలా పెట్టాడండి గ్రూప్లో, ఎంత బాగుంది, నచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. మా మిస్సెస్ నాకు అప్పుడప్పుడు చదివి వినిపిస్తుంది. కొన్ని కామెంట్స్ చూసుకుంటూ ఏదైనా బాగుందని అంటే, ఈ లైన్ చూడు, ఎక్కడన్నా వాడు, దీని మీద వీడియోలు ఎక్కడన్నా చెయ్యి అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాబట్టి అందుకే మనం నిత్య విద్యార్థి అని చెప్పాను. నేను ఎంత తెలుసుకున్నా ఇంకా నేర్చుకోవడానికి ఉంటుంది. అప్పుడు ఆమె చెప్పింది, నేను రోజు రాత్రి అంత కార్యక్రమం ముందు చేసుకొని పిల్లలకన్నీ సెట్ చేసి, భర్తకన్నీ సెట్ చేసి అంత అయిపోయినాక కరెక్ట్ నిద్రలోకి జారుకుంటాను. విషయం ఏంటంటే 1 year నుంచి నేను నిద్రపోలేదండి.
1 year నుంచి నిద్రపోలేదండి. నేను వింటున్నాను ఇంకేం చెప్తుంది. అప్పుడు చెప్పిందా, మనం ఎన్నోసార్లు అన్నాం కరెక్ట్ నిద్రలోకి జారే ముందు మనకి ఏం కావాలో చెప్పాలి. ఓకే, అప్పుడు ఏముంటుందంటే కరెక్ట్ నిద్రలోకి జారే సుషుప్తావస్థ అంటే నిద్రపోతూ నిద్ర లేని స్థితి. అది జాగరూకతతో కూడి ఉంటుంది. అది జాగరూకతతో కూడి ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే మనకు అన్నీ అర్థమవుతుంటాయి, కానీ నిద్రపోలేము. కానీ నీ శరీరం నిద్రపోతుంది, నీ మనసు నిద్రపోదు. దానికి పని అప్ప చెప్తాను కాబట్టి అది నిద్రపోదు. అలా పడుకొని ఆమె ఏం చేస్తుందంటే, ఈరోజు ఇంత బిజినెస్ అయింది, రేపు ఇంత బిజినెస్ని పొందినందుకు కృతజ్ఞతలు. ఆ అమౌంట్ ఎంత క్యాల్కులేట్ చేస్తుంది మైండ్లోనే. ఎన్ని 2000 నోట్లు, ఎన్ని 5500 నోట్లు, అవన్నీ క్యాల్కులేట్ చేస్తుంది. తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను ఇది సపోజ్ ఒక ఇల్లు కొనాలి, మానసికంగా వెళ్ళి ఆ ఇల్లంతా చూసి వస్తుంది. ఆ ఇల్లు ఎలా ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి, అది ఎక్కడ ఉండాలి, ఇది ఎక్కడ ఉండాలి, ఆ టైల్స్ ఏ కలర్ ఉండాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు అంతర్లీనంగా చూసే ప్రతి వస్తువును మీరు స్పర్శించాలి మనసుతోనే, అప్పుడే అది మీకు దగ్గరకు వస్తుందని చెప్పాను ఎన్నోసార్లు. అలానే అన్నీ చూసేస్తాను. అలా ఒక 2 ప్లాట్లు కూడా కొనింది ఈ మధ్య, 2 ప్లాట్లు కూడా కొనింది. ఆ ఫ్లాట్లు కూడా ఊహించుకుంది ఆమె, నాకు ఇలా ఉండాలి అలా ఉండాలి. యాజ్ ఇట్ ఈస్గా అలాంటి ఫ్లాట్స్ ఆమెకు ఆఫర్ వచ్చింది, కొనేసింది. ఇదంతా ఇలా చూస్తుంది ఆమె ప్రతిరోజు రాత్రి పడుకున్నప్పుడు. ఆమెకి ఏమేం కావాలి, అప్పులు ఉన్నాయా, నా భర్త ఆరోగ్యం బాగాలేదా, నా పిల్లల ఫీజులు కట్ట, అవన్నీ మర్చిపోయింది ఆమె కంప్లీట్గా. అప్పటి వరకు అవన్నీ ఉన్నాయి మన క్లాస్కి రాకముందు. నేను ఒకటే చెప్పాను, నెగిటివ్స్ అన్నిటి మీరు ఆలోచించుకోండి, ఓన్లీ పాజిటివ్, మీకు ఏం కావాలో చెప్పండి అని చెప్పాను. అక్కడి నుంచి క్లాస్కి వచ్చి నుంచి అన్నీ మర్చిపోయింది ఆమె. కేవలం డబ్బు, సంపద, ఐశ్వర్యం ఎలా కావాలి, ఎలా ఉండాలి, ఆ డిసైడ్ చేసుకొని కళ్ళు మూసుకొని అంతర్లీనంగా అవన్నీ చూస్తుంది. అర్థమవుతుందా? అది ఒక ధ్యాన స్థితి, అదొక గంభీరమైన స్థితి. అది ఇక్కడ మును ఋషులు ఏం చూస్తారు మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఈ కాలంలో, ఈ యుగంలో మనకు కావాల్సిన డబ్బు, సంపద, ఐశ్వర్యమే. దాన్ని మనం చూస్తాం సింపుల్గా. ఏం చూస్తారు కళ్ళు మూసుకొని అంటే, నీకు కావాల్సిందని చూడమని చెప్తుంది శాస్త్రం. అయిపోయింది. 1 year నుంచి ఆమెకు నిద్ర లేదంటే అదే చూస్తుంది. మళ్ళీ లేస్తే హెల్తీగా ఉంది, మళ్ళీ 4 గంటలకు మెలికేసి ఏమంటే మళ్ళీ మెడిటేషన్లో కూర్చోవడం, మళ్ళీ అఫర్మేషన్స్ అన్నీ సక్సెస్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఆ మాట చెప్పేసి 1 గంట సేపు పడుకొని లేచి మిగతా పనులు చేస్తుంది. ఆరోగ్యం బాగుంది, డబ్బు, సంపద, ఐశ్వర్యం వచ్చేసింది, ₹1,00,00,000 టర్న్ ఓవర్ చేస్తుంది ఒక మామూలు కామన్ మ్యాన్ అంటే. ఒక్కసారి ఆలోచించండి ఇదంతా ఎలా సాధ్యమవుతుంది. కాబట్టి ఎన్నో 100,000 సార్లు చెప్పండి, మీ ఇన్నర్ మైండ్తో మాట్లాడండి, మీ లోపల మీరు చూసుకోండి, అద్దం ముందు నిల్చోండి, మిర్రర్ వర్క్ చేయండి, మీకు ఏం కావాలో చెప్పండి. ఇవన్నీ మనం గతంలో చెప్పుకున్నాం. ఎంత అద్భుతంగా అనిపించిందంటే అసలు ఆ అమ్మాయి చెప్తుంటే నాకే వినాలనిపించింది. ఒక్కొక్కటి పాయింట్ టు పాయింట్ చెప్తుంది. ఈ కలర్ ఉండాలి, కిచెన్లో ఈ కలర్ ఇది ఉండాలి, ఈ కబోర్డ్స్ ఇలా ఉండాలి, ఆ బెడ్రూమ్లో ఈ కలర్ ఇలా రావాలి, ఇక్కడ ఈ టైల్స్ రావాలి. కరెక్ట్ యాజ్ ది సైడ్ ఇల్లు దొరికిందండి నాకు. నేను అదంతా చూసుకున్నాను, నా ఊళ్ళో నేను చూసుకున్నాను. ఎందుకు నిజమైంది అది? కరెక్ట్ నిద్రలోకి జారే ముందు ఆమె అదే పనిగా ఉంది, సుషుప్త అవస్థలు ఉందంటే అప్పుడు మీ సబ్కాన్షియస్ మేల్కొంది, అవన్నీ ఎతికి పెడుతుంది. మీకు ఏమేం కావాలో అవన్నీ ఎతికి పెడుతుంది. అది మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, అన్నీ మీ దగ్గరికి వస్తాయి. కాబట్టి డబ్బు, సంపద, ఐశ్వర్యం, అఫర్మేషన్స్ ఎట్లా చేయాలి, మాకు ఈ డౌట్స్ వస్తున్నాయి, మధ్యలో ఆలోచనలు వస్తున్నాయి, ఇవన్నీ పక్కన పెట్టండి. మీకేం కావాలో కళ్ళు మూసుకొని హ్యాపీగా ఆ సుషుప్త అవస్థలో మీకు కావాల్సిన వాటన్నింటి తిరిగి చూడండి. మీరు స్పర్శ చేయండి, మీ యొక్క దృష్టితో స్పర్శ చేయండి, ఖచ్చితంగా అవన్నీ మీ ముందు ఉంటాయి. ఎంత చిన్న టెక్నిక్ అండి ఇది, ఎంత బాగుంది ఇది, ఎక్సలెంట్ కదా. ఎట్లా సాధించింది అమ్మాయి. నేను ఇంకా వృద్ధిలోకి వస్తాం అమ్మా. నాన్న నిజంగా గురుగారు నాకు అసలు సబ్జెక్ట్ పట్టింది, నేను మీరు ఒక్క 1 year ఆగండి, నేను ఇంకెంత సాధిస్తాను మీకు చెప్తాను. ఆల్రెడీ క్లాస్లో కూడా చెప్పాను నేను. వాట్ ఏ క్లారిటీ సార్. ఎస్, క్లాస్లో చెప్పాను, కానీ ఇదంతా చెప్పలేదు. వాళ్ళకి చెప్పిన అర్థం కాదు, నేను ఎలా చూస్తున్నానది చెప్పలేదు. వీలైతే వీడియో ద్వారా చెప్పండి అంది. ఎందుకంటే అందరికీ పాసిబుల్ అవుతుంది కదా, ఒక ఐడియా వచ్చిన వాళ్ళం, అందుకని చెప్పడం జరిగింది. కాబట్టి పొద్దాక అనుమానాలు వద్దు, అది ఎలా అవుతుంది, ఇలా అవుతుంది, అవుతుందా కాదా, ఎందుకు అవుతుంది, ఎట్లా అవుతుంది, మెడిటేషన్లో కూర్చుంటే నాకు ఆలోచనలు వస్తున్నాయి, ఇప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ మీకేం కావాలో హాయిగా పడుకొని కళ్ళు మూసుకొని కలలు కనండి. అబ్దుల్ కలాం కూడా అదే అన్నారు, రాష్ట్రపతి. ఆయన కూడా అదే అన్నాడు, కలలు కనండి, సాకారం చేసుకోండి. ఆయన చెప్పింది కూడా అదే. గొప్ప పరుషులు, మునులు ఎవరున్నో వాళ్ళందరూ కూడా సుషుప్తావస్థలోనే బతుకుతారు. మనం చెప్పే సబ్జెక్టు కూడా అదే. సుషుప్తావస్థలో ఉన్నంటే సబ్కాన్షియస్ మైండ్తో కనెక్ట్ కావడం, అంతే సింపుల్. అది దాంతో కనెక్ట్ అయ్యారా మీరు కోరుకునేవన్నీ పొందొచ్చు, అవన్నీ మీ దగ్గర ఉంటాయి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.